ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ శారదగురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శరదృతువులో ఆశ్వయుజమాసంలో వచ్చేటటువంటి పండుగల్లో అతి ప్రధానమైనటువంటి పండుగ దీపావళి పండుగ. ఈ రోజున కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, పిల్లాపాపలతో అందరూ కూడా సంతోషంతో ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగల్లో ఒకటి ఈ యొక్క దీపావళి పండుగ. ఈ పండుగను 5 రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష విదియ వరకు 5 రోజుల పాటు ఈ యొక్క దీపావళి పండుగను మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆశ్వయుజ బహుళ ద్వాదశి గోవత్స ద్వాదశి ఆ రోజున గోపూజ చేసుకోవడం జరుగుతుంది. సకల దేవతా స్వరూపమే గోమాత. అలాంటి గోమాతకు పూజ చేసుకొని ధనత్రయోదశి రోజున ఇంటిల్లిపాది కూడా శుభ్రం చేసుకుని ఆ రోజున ఏదైనా కొత్త వస్తువును తీసుకుంటే గనక ఆ వస్తువు శుభాన్ని కలుగజేస్తుంది అని శాస్త్రవచనం. అయితే ఆ ధనత్రయోదశి రోజునే క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించింది అని మనకు పురాణం చెబుతోంది. మరి ఆ రోజే ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. ఇదే రోజున ఆ ధనత్రయోదశి రోజునే ఆరోగ్యానికి ఔషధానికి దేవతైనటువంటి ధన్వంతరి కూడా ఆ యొక్క క్షీరసాగర మథనంలో ఉద్భవించడం జరిగింది. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, కల్పవృక్షము, కామధేనుతో పాటు ఈ యొక్క ధన్వంతరి కూడా రావడం జరిగింది. మనకు తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యము. అలాంటి మహాభాగ్యానికి కారణమైనటువంటి వారే ఈ యొక్క ఆయుర్వేదానికి దేవతయే ఈ యొక్క ధన్వంతరి. ఒక చేతిలో అమృత కలశహస్తము, మరో చేతిలో ఆయుర్వేద గ్రంథంతో ఉద్భవించినటువంటి వారి ధన్వంతరి. మరి ఔషధానికి దేవతైనటువంటి ఆ యొక్క ధన్వంతరిని ఆయుర్వేద నిపుణులు పూజించడం జరుగుతుంది. ధన్వంతరిని విష్ణువు యొక్క స్వరూపంగా భావిస్తారు కనుకనే ఎవరైతే ధన్వంతరిని పూజిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. అయితే నరక చతుర్దశి, నరకుడు త్రిలోకాలన్నింటినీ కూడా కష్టపెడుతూ దేవతలందరినీ కూడా అనేకమైనటువంటి కష్టాలను గురి చేసిన వాడయ్యాడు. అలాంటి సందర్భంనే ఆ యొక్క దేవతలంతా కలిసి మహావిష్ణువు వద్దకు వెళ్తే ఆ మహావిష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై ద్వాపరయుగం నందు శ్రీకృష్ణావతారంలో జన్మించి మరి సత్యభామ సహితంగా ఆ యొక్క నరకాసురుణ్ణి వధిస్తారు. ఆ రోజుకు తర్వాత రోజునే ప్రజలంతా కలిసి ఆనందాలతో దీపాలను వెలిగించి పండుగగా దీపావళి పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ నరక చతుర్దశి రోజున మరి ప్రతి ఇంటి ద్వారాల యందు ఇంటి బయట దీపాలను వెలిగించడం ద్వారా నరకలోకంలో ఉన్నటువంటి పితృదేవతలకు శాశ్వతమైనటువంటి స్వర్గలోక ప్రాప్తి కలగాలని ఆ యొక్క దీపపు కాంతులు వారికి స్వర్గానికి దారి చూపాలని తెలుపుతూ ప్రతి ఇంటి ముందర దీపం వెలిగించుకోవడం జరుగుతుంది. దీపావళి పండుగ, దీపాల వరుసని మనము దీపావళి అని పిలవడం జరుగుతుంది. మరి ఈ యొక్క దీపావళి పండుగను ఆచరించేటటువంటి సందర్భంలో ఉదయాన్నే తైలాభ్యంగన స్నానమాచరించి సూర్యోదయానికి ముందు నిద్రలేచి తిలే లక్ష్మి జలే గంగా అని మనకు శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. అంటే ఆ రోజు తైలాభ్యంగన స్నానం ఒంటికి ఆ యొక్క నూనెనంతా కూడా పట్టించి లక్ష్మి జలే గంగా అంటే ప్రతి అణువులో కూడా ప్రతి బిందువులో కూడా గంగాజలం నిక్షిప్తమై ఉంటుంది కనుక ఆ రోజు తలారా స్నానమాచరించి దీపారాధన చేసేసి కులదేవతను స్మరించుకొని చక్కటి పిండివంతులు చేసుకుని మధుర పదార్థాలన్నీ కూడా భగవంతునికి నివేదించిన పిమ్మట అందరూ కూడా పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుని సాయంకాల వేళ ఈ యొక్క అమావాస్య ఘడియల్లో మరి లక్ష్మీదేవి యొక్క
పూజను చేయడం జరుగుతుంది. ఈ లక్ష్మీదేవిని ఈరోజు పూజించడం వలన సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మీర్, సరస్వతి, శ్రీలక్ష్మీర్, వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. అంటే ఇంద్రుడు దూర్వాస మహర్షి యొక్క శాపం వలన తన యొక్క పదవి కోల్పోయి మరి ఆ శ్రీహరి చింతకు వెళ్ళి ఆ మహావిష్ణువుని ప్రార్థించేసరికి అప్పుడు దీపం వెలిగించి ఆ యొక్క దీపపు జ్యోతి ఏదైతుందో దాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించమని ఆ యొక్క మహావిష్ణువు ఇంద్రునికి చెప్తాడు. అప్పుడు ఆ యొక్క ఇంద్రుడు అదేవిధంగా ఆ దీపపు ప్రమిదల్లో నూనె వేసి దీపారాధన చేసి ఆ యొక్క దీపపు జ్యోతిని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన తిరిగి తన యొక్క ఇంద్ర పదవిని ఐశ్వర్యాలన్నింటిని కూడా కలిగిన వాడయ్యాడు ఆ యొక్క ఇంద్రుడు. కాబట్టే ఆ రోజు ఇంద్రుడు మరి లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడట. మరి దేవి నీ యొక్క అనుగ్రహం పొందగోరేవారు ఏ విధంగా నీ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు తెలుపమని కోరగా అప్పుడు ఆ యొక్క మహాలక్ష్మీదేవి ఎవరైతే నన్ను పూజిస్తారో ఋషులకు, మునులకు, సన్యాసులకు మోక్షలక్ష్మిగా, విజయాన్ని కాంక్షించే వారికి విజయలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని ధనాన్ని కాంక్షించే వారికి ధనలక్ష్మిగా, విద్యను కాంక్షించే విద్యార్థులకు విద్యాలక్ష్మిగా అనుగ్రహిస్తానని తెలిపిందట. కావునే ఆ రోజు సంధ్యా సమయమందు ఆ యొక్క గృహాన్నంతా కూడా అలికేసి మరి రంగురంగుల ముగ్గులతో అమ్మవారి మంటపాన్ని ఏర్పాటు చేసి గృహం నందున అదేవిధంగా వ్యాపార స్థలమందున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కొరకై వ్యాపార వృద్ధికై మహాలక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మనకు పురాణాల్లో గాథ ఉంది. పూర్వము మరి త్రేతాయుగం నందు రామావతారం నందు రావణాసుర సంహారం జరిగిన తర్వాత ఆ యొక్క సీతారామచంద్రులు అయోధ్య నగరానికి ఈ దీపావళి రోజునే మరి తిరిగి వస్తుండడంతో ఆ అయోధ్యానగర వాసులంతా కూడా దీపాలను వెలిగించి ఆ యొక్క చీకటిని ప్రాళద్రోలి ఆ దీపాల కాంతుల నడుమ మరి సీతారాములను అయోధ్యానగరానికి వారు స్వాగతం పలికారట. కాబట్టి ఆ రోజున మనము దీపావళి పండుగను కూడా ఎంతో ఆనందంగా చేసుకోవడం జరుగుతుంది. మరి దీపాలను ఏ విధంగా వెలిగించాలంటే మట్టి ప్రమిదలను నువ్వుల నూనెలో వత్తులు వేసి ఆ యొక్క గృహానికి ముందర మంచిగా ద్వారాల వద్ద దీపాలను వెలిగించాలి. దీపాల యొక్క జ్యోతులను జ్యోతిష్మతీం త్వాసాదయామి, జ్యోతిష్కృతం త్వాసాదయామి, జ్యోతిర్విదం త్వాసాదయామి అని మనకు మన యొక్క వేదాల్లో కూడా చెప్పబడి ఉన్నది. అంటే ఈ యొక్క బ్రహ్మాండమంతా కూడా, ఈ యొక్క విశ్వమంతా కూడా, దైవస్వరూపమంతా కూడా జ్యోతిస్వరూపమే అని మనకు వేదాలలో కూడా చెప్పబడి ఉంది. ఆ విధంగా దీపాలను వెలిగించి మహాలక్ష్మి అమ్మవారిని పూజించి యథాశక్తిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనము పొందవచ్చు. ఆ తర్వాత బలిపాడ్యమి అంటే వామనమూర్తి అవతారంలో మహావిష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించినప్పుడు ఈ కార్తీక శుక్ల పాడ్యమి నాడి ఆ యొక్క బలిచక్రవర్తి ఆ పాతాళలోకం నుండి భూలోకానికి కార్తీక శుక్ల పాడ్యమి నాడే వచ్చాడని మనకు పురాణ గాథ. ఆ విధంగా బలిపాడ్యమి రోజున బలిచక్రవర్తిని పూజించడం జరుగుతుంది. అదేవిధంగా నందగోపాలుడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని రేపల్లెలో ఎత్తి ఆ యొక్క రేపల్లె ఉన్నటువంటి జనవాసులందరినీ కూడా కాపాడినటువంటి రోజు కూడా ఈ యొక్క బలిపాడ్యమి రోజే. యమ విధియ, భగనీయ హస్త భోజనము, భావబీజు, భాయిదూజ్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఈ రోజున ఎవరైతే సోదరి చేతి వంట భోజనం చేస్తారో అలాంటి వారికి అపమృత్యు దోషాలని కూడా తొలగిపోతాయని మనకు తెలపడం జరిగింది. పూర్వకాలం నందున యమధర్మరాజు తన సోదరైనటువంటి యమున తనను చాలాసార్లు కూడా ఇంటికి పిలవడం జరిగింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోతాడు. మరి ఈ కార్తీక శుక్ల విదయ నాడే ఆ యమున తన సోదరుని అయినటువంటి ఆ యొక్క యమధర్మరాజుని తప్పక రావాలని ఆహ్వానం చేసి వాగ్దానం చేసుకుంటుంది. మరి యమధర్మరాజు ఆ సోదరి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆ సోదరి ఇంటికి యమున ఇంటికి ఆ యొక్క యమధర్మరాజు వెళ్తాడంట. ఆ సందర్భమని వచ్చినటువంటి ఆ యొక్క యమధర్మరాజును చూసి తన సోదరైనటువంటి యమున చాలా సంతోషించి తిలకధారణ చేసేసి హారతి ఇచ్చి తన సోదరుణ్ణి ఇంటికి ఆహ్వానింపజేసి తన చేతితో వండినటువంటి పదార్థాలన్నింటినీ కూడా
ఎంతో ఇష్టంగా తన యొక్క సోదరునికి వడ్డిస్తుంది. అప్పుడు ఆ యొక్క యమధర్మరాజు తృప్తిగా భోజనం చేసి మరి తన సోదరి అయినటువంటి యమునను కోరికను కోరుకోమనగా తెలుపగా అప్పుడు ఆ యొక్క యమున ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వచ్చి తన ఆతిథ్యాన్ని స్వీకరించమని తెలుపగా అప్పుడు ఆ యొక్క యమధర్మరాజు కూడా ఎంతో సంతోషించి మరి అలాంటి వరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే ఈ యమ విధియ రోజున సోదరి యొక్క చేతి వంట భోజనం చేస్తారో వారికి అపమృత్యు భయాలన్నీ కూడా తొలగిపోతాయంట. సోదరులకు మా యొక్క బంధానికి ప్రతీకగా ఉండేది ఈ యొక్క యమ విధియ. ఈ విధంగా 5 రోజుల పాటు దీపావళి పండగను మనము ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటాము. ఈ దీపావళి రోజుని పిల్లలంతా కూడా బాణాసంచా చిచ్చరబిడ్డలని కూడా కాలుస్తూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రకృతికి హాని కలగకుండా పర్యావరణ హితంగా ఈ యొక్క పండగను మనము ఎంతో ఆనందంగా జరుపుకోవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.